రాజకీయాల్లో క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్లు నేరగాళ్లు ప్రవేశించి చాలా కాలమైంది. అయితే ఇటీవలే ఇది జోరందుకుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక కూడా ఇదే విషయం తెలిపింది. కాగా ఇదే అంశంపై కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ ఆలస్యమవుతోంది. దీంతో కేసులు పెండింగ్లో ఉన్నాయన్న సాకు చూపి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతేకాదు గెలిచి చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. చట్టసభల్లోకి నేరస్తులు అడుగుపెట్టడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. చట్టసభల్లోకి నేరస్తులు అడుగుపెట్టడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అసాంఘిక కార్యకలాపాలతో, ఆర్థిక నేరాలతో పెద్ద ఎత్తున సొమ్ములు కూడబెట్టిన వారిలో చాలామంది తమ ఆస్తులను కాపాడుకోవడానికి అండవెతుక్కుంటున్నారు. దీనికి రాజకీయాల్లో చేరడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఇలా రాజకీయాల్లో నేరగాళ్ల ఎంట్రీ ప్రారంభమైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇదొక స్వచ్ఛంద సంస్థ. దీనినే సంక్షిప్తంగా ఏడీఆర్ అంటారు. ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన ఎన్నికలకు సంబంధించి ఏడీఆర్ ప్రతి ఏడాది నివేదికలు విడుదల చేస్తుంది. కాగా చట్టసభల్లోకి నేరగాళ్ల ప్రవేశంపై ఏడీఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. భారతదేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 45% మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ లెక్కలతో సహా వివరించింది. భారతదేశ రాజకీయాలు నేరమయం అవుతున్నాయన్న ఆరోపణలు రావడానికి ప్రజాప్రతినిధులపై నమోదైన ఈ కేసులే ఉదాహరణలు. వాస్తవానికి మన దేశ రాజకీయాల్లో నేరగాళ్లు ప్రవేశించి చాలా కాలమైంది. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ చట్టసభల్లో నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. మన దేశంలో చాలా కాలంగా సమాజంలో రాజకీయ నాయకులకు, గూండాలకు మధ్య అవినాభావ సంబంధం నడుస్తోంది. రాజకీయ నాయకులు తమ అసాంఘిక కార్యకలాపాలకు గూండాలను ఉపయోగించుకునే వైఖరి ఇటీవలి కాలంలో పెరిగింది. అయితే కాలక్రమంలో గూండాలే సొంతంగా ఎదగడం మొదలుపెట్టారు. నాయకులను పక్కన పెట్టి తామే కొత్తగా నేతల అవతారమెత్తుతున్నారు. ధనబలం, కండబలంతో ఎన్నికల బరిలో గెలిచి చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ కొంతకాలం క్రిందట సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు రాజకీయాలు నేరమయం కావడమే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి లోక్సభ, శాసనసభ వంటి అత్యున్నత చట్టసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆవేదనలో, ఆక్రోశంలో 100% వాస్తవం ఉంది. అలాగే క్రిందటి ఏడాది జనవరి నెల 1వ తేదీ నాటికి లెక్కలు తీస్తే మన ప్రజాప్రతినిధులపై 4732 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర ప్రజాప్రతినిధులున్నారు. ఈ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానంపై ఉంది. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో అనేకసార్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసుల విచారణలో ట్రయల్ కోర్టులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. వీటి విచారణ కూడా దశాబ్దాల కాలం పడుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ జాప్యాలకు దారితీస్తున్న కారణాలు, సదరు వివరాలను హైకోర్టుల వెబ్సైట్లలో పొందుపరచాల్సిన అవసరం ఉంది. అయితే అది సరిగ్గా అమలు జరగడం లేదు. కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉండడంతోనే నేరగాళ్లు పోటీ చేయడానికి దారి సుగమం అవుతోంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకునే నేరగాళ్లు ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ దుర్మార్గంపై 2012లోనే లా కమిషన్ స్పందించింది. పలుకుబడి ఉన్న రాజకీయ నేతలపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని సిఫార్సు చేసింది. అయితే ఆరోపణలకు గురైన వారు పోలీసులను, సాక్షులను ప్రభావితం చేస్తూ విచారణలకు హాజరు కాకుండా సాధ్యమైనంత ఆలస్యం చేస్తున్నారని లా కమిషన్ ఆరోపించింది. అంతేకాదు నేరమయ రాజకీయాలకు చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు ప్రయత్నాలు చేయకపోలేదు. ఇందుకు సంబంధించి 2020లో సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఆదేశాలను ఏ పార్టీ కూడా పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు తమపై నమోదైన కేసు వివరాలను సదరు నాయకులు ట్యాంపరింగ్ కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేకాదు కొందరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమ మీద నమోదైన కేసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇప్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను గురించి తెలుసుకోవడానికి ఒక వేదిక అవసరం. ఈ నేపథ్యంలోనే ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని 2018లో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే నేరరహిత రాజకీయ వ్యవస్థ అమలు చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీకి ఉండాలి. చట్టసభల్లో నేరస్తులను అడ్డుకునే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను అలాగే సుప్రీంకోర్టు సూచనలు 100% అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏమైనా నేరరహిత రాజకీయాలకు పొలిటికల్ పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.